ఇప్పుడున్నటువంటి క్రైసిస్‌లో కస్టమర్స్ పాత్ర చాలా ముఖ్యమైనది. వాళ్ళు సహకరించాలి. డెలివరీ బాయ్స్‌కి డీఏసీ చెప్పి అంటే ఓటీపీ చెప్పి తర్వాత మాకు సిలిండర్ లేదు అంటే మా దృష్టిలో మీరే తీసుకున్నట్టు లెక్క. మీరు సిలిండర్ ఉపయోగించుకున్నట్టుగే మాకు కన్ఫర్మేషన్ వస్తుంది కాబట్టి నేనేదేమంటే సిలిండర్ తీసుకున్నప్పుడే ఓటీపీ చెప్పండి. అదర్వైజ్ ఓటీపీ చెప్పకుండా మీకు సిలిండర్ వచ్చినప్పుడు దాకా దాన్ని మీ దగ్గర భద్రపరచుకోవాలని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. చాలామంది కస్టమర్స్లో కొంతమంది మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే సిలిండర్ తీసుకున్న తర్వాత దాన్ని కమర్షియల్ వాళ్ళకి కొంతమందికి ఇస్తున్నారని కూడా తెలిసింది. అలాంటి వాళ్ళు మళ్ళా సిలిండర్ కోసం వచ్చి మా మీద కొంచెం దౌర్జన్యాలు చేస్తున్నట్టుగా తెలిసింది. అలా చేయటం వల్ల మిగతా వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. ఇలా చేస్తే ఏమవుతుందంటే రాష్ట్ర వ్యాప్తంగా ఈ సరఫరా కుంటుపడేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి కస్టమర్స్ అలాంటి వాళ్ళని మీరే అరికట్టాలని చెప్పేసి మేము కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము. మీకు ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు మీకు డైరెక్ట్గా మాకు చెప్పండి, మేము దాన్ని సాల్వ్ చేస్తాము. కాకపోతే ఏకేవైసీ రాకపోతే అసలు బుకింగ్ కూడా అవ్వదు. కానీ మీరు చేసుకున్నప్పుడు మీకు మెసేజ్ మాత్రం 8 గంటల తర్వాత దాని స్టేటస్ తెలుస్తుందని చెప్పి వస్తుంది. మాకు ఒక 24 అవర్స్ తర్వాతనే మాకు మీరు బుక్ చేసుకున్నారా లేదా అనేది కూడా మాకు కన్ఫర్మేషన్ వస్తుంది. కాబట్టి మీరు బుక్ చేసుకున్న వెంటనే మీకు వచ్చిన మెసేజ్ని మీరు కరెక్ట్గా చదువుకోకుండా మేము బుక్ చేసామని చెప్పేసి మాకున్న డెలివరీ మా స్టాఫ్ మీద మీరు కొంచెం దురుసుగా ప్రవర్తించడం జరుగుతుంది. కాబట్టి మీకు వచ్చిన మెసేజ్ని ఫస్ట్ మీరు చూసుకోండి, అది సక్రమంగా చదువుకోండి. దాన్ని బట్టి మీరు బుకింగ్ అయిందా లేదా కన్ఫర్మేషన్ తీసుకోండి. బుకింగ్ అయిన తర్వాత మీకు ఎన్ని రోజులు వస్తుంది ఏందనేది కన్ఫర్మేషన్ తీసుకుంటే మీకు దాని ప్రకారంగా మేము కట్ ఆఫ్ డేట్ ప్రకారంగా ప్రయారిటీ ప్రకారంగా కస్టమర్ డెలివరీ ఇస్తాం తప్పితే మీరు తొందరపడి స్టాఫ్ మీద గొడవ పడితే అసలు విషయం ప్రాబ్లం అవుతుందని చెప్పేసి నేను మనవి చేస్తూ ఉన్నాను.